శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఇన్హేలర్ వాడుతున్నారా? సరైన విధంగా వాడకపోతే పూర్తి ప్రయోజనం రాకపోవచ్చు. సాల్బ్యూటమాల్ ఆస్తమా మరియు వీజింగ్లో ఉపయోగించే బ్రాంకోడైలేటర్ మెడిసిన్. ఇది ఎయిర్వేస్ను రిలాక్స్ చేసి బ్రీతింగ్ను సులభం చేయడంలో సహాయపడుతుంది. డాక్టర్ సూచించినప్పుడు సరైన టెక్నిక్తో వాడితే ఇది చాలా ఉపయోగకరమైన మందు. కానీ చాలామంది ఇన్హేలర్ టెక్నిక్ సరిగ్గా పాటించరు. సిమ్టమ్స్ ఎక్కువైనా డాక్టర్ని సంప్రదించరు. ఇన్హేలర్ మీద మాత్రమే ఆధారపడుతున్నారు. ట్రిగర్ ఫ్యాక్టర్స్ తగ్గించరు. కొంతమందిలో ఈ మందు వలన చేతు వణుకులు, హార్ట్ బీట్ వేగంగా అనిపించడం, నర్వస్నెస్ రావచ్చు. గమనించండి, తరచుగా ఇన్హేలర్ అవసరం పడితే ఆస్తమా కంట్రోల్ సరైన విధంగా లేదని అర్థం కావచ్చు. అందుకే డాక్టర్ చెప్పిన విధంగా ఇన్హేలర్ టెక్నిక్ నేర్చుకోండి. ప్రిస్క్రైబ్డ్ డోస్ మాత్రమే వాడండి. డస్ట్, స్మోకింగ్ వంటి ట్రిగర్ ఫ్యాక్టర్స్ తగ్గించండి. బ్రీతింగ్ డిఫికల్టీ ఎక్కువైతే వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోండి. సరైన ఇన్హేలర్ టెక్నిక్ కూడా ట్రీట్మెంట్లో చాలా ముఖ్యమైన భాగం. ఈ వీడియో విద్యాపరమైన సమాచారం కోసం మాత్రమే.